దళాలు విరుచుకు పడుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తూ వస్తుంది. కేవలం నెల రోజుల్లోనే హిజ్బుల్లా నాయకత్వాన్ని దాదాపు తుడిచిపెట్టేసింది. హిజ్బుల్లా నాయకత్వాన్ని తుడిచిపెట్టేయడంతో ఇప్పుడు హిజ్బుల్లా అంతా కూడా అయోమయ పరిస్థితుల్లో నాయకులు ఉన్నారు. హిజ్బుల్లాకు చెందిన మిగిలిన నాయకుల హతం చేయడానికి ఇజ్రాయెల్ ఇంకా దూకుడుగా ముందుకు వెళ్తోంది. హమాస్ హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. నెల రోజుల నుంచి ఈ దాడులను మరింత ఎక్కువగా చేశారు. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోనే హిజ్బుల్లా నాయకత్వాన్ని ఇజ్రాయెల్ తుడిచిపెట్టేసింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రుల్లా హతమయ్యాడు అని ఇటు ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి. అటు హిజ్బుల్లా దళాలు కూడా తమ నేత హతమయ్యాడు అని ప్రకటించాయి. ఒక భవనంలో సెల్లార్ లోపల నిర్మించిన బంకర్లో నస్రల్లా దాక్కుని ఉన్నాడు. నస్రల్లా లక్ష్యంగా అనేక బాంబులను ఆ చుట్టుపక్కల వేయడంతో నస్రల్లా హతమయ్యాడు. ఇక నస్రల్లా వల్ల ప్రపంచానికి ఏ విధమైన ముప్పు లేదు అంటూ ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇక నస్రల్లా ఎవరిని భయపెట్టలేడు, నస్రల్లా హతమయ్యాడు అంటూ ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి. హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రుల్లా హతమయ్యాడు. హసన్ నస్రుల్లా నేపథ్యాన్ని మనం తీసుకుంటే 16 సంవత్సరాలకే హసన్ నస్రుల్లా ఉగ్రవాద బాట పట్టాడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఎంతో మారణహోమాన్ని కూడా సృష్టించాడు. ఇప్పుడు హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రుల్లాను ఇజ్రాయెల్ దళాలు మట్టిపెట్టాయి. ఈ విషయాన్ని అధికారికంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. హిజ్బుల్లా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. కానీ హసన్ నస్రుల్లా కొన్నేళ్లుగా అతను కనిపించడం లేదు. ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు. హసన్ నస్రుల్లాను మట్టిపెట్టాలని ఇజ్రాయెల్ చాలా కాలంగా ప్రయత్నాలు చేసినప్పటికీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే వచ్చాయి. ఈసారి మాత్రం హసన్ నస్రుల్లాను టార్గెట్ చేసుకొని పక్కాగా జరిపిన దాడిలో హసన్ నస్రుల్లా హతమయ్యాడు. ఇప్పుడు హసన్ నస్రుల్లా మరణంతో అతని వారసుడిపై చర్చ మొదలైంది హిజ్బుల్లాలో. ఆయన తర్వాత హిజ్బుల్లాలో నెంబర్ 2గా ఉండే అవకాశం ఉన్న నేతలందరినీ ఐడిఎఫ్ ఈ వారం రోజుల్లో ఇప్పటికే మట్టిపెట్టింది. హసన్ నస్రుల్లా కుమార్తె కూడా ఈ దాడిలో మృతి చెందింది. దీంతో ఇప్పుడు హిజ్బుల్లా విదేశాంగ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నస్రల్లా తమ్ముడి వరుస అయ్యే హషీం నఫీజుద్దీన్ పేరును ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఇరాన్ కూడా అధికారికంగా అతనికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. హషీం నఫీజుద్దీన్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇరాన్ కూడా అతన్ని నాయకుడిగా నియమించడానికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. వెంటనే హిజ్బుల్లా తమ కొత్త నాయకుడిగా హషీం పేరును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నస్రల్లా కంటే హషీం కర్కోటకుడని, నస్రల్లా కంటే హషీం చాలా రాక్షస మనస్తత్వం కలవాడని, ఆయనకు రాడికల్ భావజాలం మరీ ఎక్కువని పశ్చిమాసియా వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. ప్రతీకారం తీర్చుకుంటాము అని ఇప్పటికే హిజ్బుల్లా చెప్తోంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం కొత్త తరహా దాడుల్లో మొత్తం హిజ్బుల్లా నేతలందరినీ కూడా మట్టుపెడుతుంది. ఒక్క నెల రోజుల్లోనే హిజ్బుల్లాకు చెందిన అగ్ర నాయకత్వం అంతా కూడా మట్టు పెట్టగలిగింది. ఇప్పుడు నాయకత్వం లేని హిజ్బుల్లా కనిపిస్తూ ఉంది. కొత్త నాయకుడిని ఎన్నుకోవటానికి హిజ్బుల్లా ప్రయత్నాలు చేస్తుంది. తమ్ముడు వరుస అయ్యే వ్యక్తిని ఇప్పుడు హిజ్బుల్లాకు నాయకుడిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. హిజ్బుల్లా నేతలను హతమార్చడానికి ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడులను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కడెక్కడైతే హిజ్బుల్లా నేతలు నక్కి ఉన్నారో ఆ సమాచారం తమ దగ్గర పక్కాగా ఉందని ధృవీకరించుకున్న తర్వాత ఆ హిజ్బుల్లా నేతలు నక్కి ఉన్నారు అనే సమాచారం ఉన్న భవనాలపై రాకెట్లతో విరుచుకుపడుతుంది, బాంబులతో విరుచుకుపడుతుంది. ఒక్కటి కాదు, ఒకే చోట 10ల సంఖ్యలో బాంబులను వేయడం ద్వారా హిజ్బుల్లా నేతలందరినీ కూడా హతమారుస్తూ వస్తోంది. ఇప్పుడు నస్రల్లాకు సుమారు 64 సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారు. కానీ నస్రల్లా ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికి తెలియదు, ఎక్కడ దాక్కుంటాడో ఎవరికి తెలియదు. కొన్ని సందర్భాల్లో మారువేషాల్లో కూడా నస్రల్లా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. హిజ్బుల్లా ఒక చోట దాగి ఉన్నాడు, ఒక బంకర్లో దాగి ఉన్నాడు అనే సమాచారం ఇజ్రాయెల్ సేనలు పసిగట్టి అక్కడ వరుసగా బాంబు దాడులు చేయడంతో హసన్ నస్రుల్లా హతమయ్యాడు. హసన్ నస్రుల్లాను మట్టుపెట్టడానికి కొన్ని ఏళ్లుగా ఇజ్రాయెల్ దళాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్నేళ్లుగా ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. నస్రుల్లా పలానా చోట ఉన్నాడు అనే సమాచారంతో అక్కడ దాడి చేస్తే అక్కడ హసన్ నస్రుల్లా ఉండేవాడు కాదు. ఆ దాడి నుంచి తప్పించుకొని ఎస్కేప్ అయ్యేవాడు. ఇలా ఎన్నో ఇజ్రాయెల్ దాడులను తప్పించుకుంటూ బతికి బట్టకట్టాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇజ్రాయెల్ పక్కాగా స్కెచ్ వేసి
దాడి చేసింది. హసన్ నస్రుల్లాను మట్టుబెట్టింది. హసన్ నస్రుల్లాను హిజ్బుల్లా నేతలను మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న విధ్వంసాన్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హమాస్పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతూ ఉన్నాయి. ఎంత భయానక దాడులు చేస్తున్నారో కూడా మనం చూడొచ్చు. ఎక్కడైనా ఒక బిల్డింగ్లో, ఒక భవనంలో, ఒక భవనం కింద నిర్మించిన బంకర్లో హిజ్బుల్లా నేతలు దాగి ఉన్నారు అనే సమాచారం అందిన వెంటనే అక్కడ పదుల సంఖ్యలో బాంబులతో, పదుల సంఖ్యలో రాకెట్లతో విరుచుకుపడి హిజ్బుల్లా నేతలను మట్టుబెడుతూ వచ్చారు. అంతేకాదు వాకీ టాకీల ద్వారా హిజ్బుల్లా నేతలను మట్టుబెడుతూ వచ్చారు. ఫేజర్ల ద్వారా హిజ్బుల్లా నేతలు ఒక దశలో ఫోన్లను వాడటం మానేయడంతో పేజర్ల ద్వారా వాళ్లను మట్టుబెట్టారు. వాకీ టాకీల ద్వారా మట్టుబెట్టారు. హసన్ నస్రుల్లా దాగి ఉన్నాడు ఒక చోట అనే సమాచారం దొరకడంతో అక్కడ పదుల సంఖ్యలో బాంబులను వేసి మరి హసన్ నస్రుల్లాను మట్టుబెట్టారు ఇజ్రాయెల్ దళాలు. ఈ విషయాన్ని హసన్ నస్రుల్లా చనిపోయాడు, మరణించాడు అనే విషయాన్ని ఐడిఎఫ్ అధికారికంగా ప్రకటించింది. హిజ్బుల్లా కూడా అధికారికంగా ప్రకటించింది. దీనికి ప్రతీకారం తప్పదు అని హిజ్బుల్లా చెబుతూ ఉంది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హిజ్బుల్లా అధినేత షేక్ హసన్ నస్రుల్లా మృతి చెందాడు. ఇప్పుడు కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియలో హిజ్బుల్లా నేతలు ఉన్నారు. ఆ దాడి దృశ్యాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. هياها قدامي هياها صاب المخيمات هون على هيدا على العاملين مخيم البرد هياها روح روح బ్రేకింగ్ న్యూస్. హమాస్ హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకు పడుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ పైచేయి